గోపాలకృష్ణయ్య స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. కరీంనగర్ జిల్లా కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు కొండగట్టుకు చేరుకోవడంతో పూర్తిగా కొండంతా కిక్కిరిసిపోయింది. దాదాపు కొండ ప్రాంతం అంతా కూడా కాషాయమయమైందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అంటే స్వామివారికి ఏ పూజలు నిర్వహిస్తారు, ఈ ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు పూర్తిగా వివరిస్తారు. సార్ నమస్కారం. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? జై హనుమాన్. ఈ క్షేత్రం సనాతనమైనటువంటి క్షేత్రం, స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా 3 రోజుల నుంచి త్రయాన్నిక త్రికుండాత్మ యాగం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది, సహస్ర నాగవల్లిదల అర్చన జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఇప్పుడు మూల విరాట్కు జరుగుతున్నాయి. యాగశాలలో ఈరోజు 12:30కు స్వామివారికి స్నపన తిరుమంజనం చేసిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అటు భద్రాద్రితో పాటు ఇటు కొండగట్టులో హనుమాన్ మాల విరమణ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది దీక్షాపరులు. ఇప్పుడు భద్రాచలం కంటే ఇక్కడికి తేడా ఏముంటుందంటే అంటే అక్కడ ఇక్కడ ఏమైనా తేడా ఉంటుందా మాల విరమణలో కానీ, లేదు అంటే పూజల్లో కాదు కార్యక్రమాల్లో కానీ? ఇది స్వయంభూ క్షేత్రం అండి. మాల ధారణ అనేది 500 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ప్రారంభమైంది. ఈ డ్రెస్ కోడ్ అనేది మాత్రం మొన్న వచ్చింది. పూర్వం ఇక్కడ 500 సంవత్సరాల నుంచి దీక్ష స్వీకరణ విరమణ జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఇక్కడనే ఉంటారు వాళ్ళు. స్త్రీలకు కూడా ఇక్కడ 41 రోజు, 21 రోజు, 11 రోజులు దీక్ష స్వీకరించడం అనేది సనాతనం నుంచే వస్తున్న ఆచారం. ఎక్కువ స్త్రీలు ఏంటంటే సంతానం లేని వాళ్ళు, మతి స్థిమితం లేని వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇక్కడ దీక్ష ఉంటారు. ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఏకభుక్తంతో భూషణం చేసుకుంటూ స్వామివారికి 2 రకాలుగా అంటే వాళ్ళు ఎట్లా అంటే స్వామివారి విగ్రహ రూపంగా వాళ్ళు అర్చన చేసుకుంటూ కూడా స్వామివారికి 41 ప్రదక్షిణ చేసుకుంటూ తర్వాత ఏకభుక్తంతో తర్వాత ఇక్కడ నియమదీక్షతో ఆ స్వామివారి యొక్క మూలమంత్రాన్ని తదేకంగా ధ్యానం చేసుకుంటూ రామకోటి రాసుకుంటూ ఇక్కడ ఉండడం అనేది సనాతనమైన సాంప్రదాయం. అంటే ఈ 3 రోజుల పాటు ఉత్సవాలు చేస్తూ ఉంటారు కదా, ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు పూర్తిగా? అంటే దాదాపుగా చివరిసారి చూసినట్లయితే 2,50,000కు పైగా వచ్చారు. ఈసారి ఎంతమంది ఉండొచ్చు? ఈసారి 3 లక్షలకు పైగా వచ్చారండి. ఈసారి మంగళవారం రావడం విశేషము. మరి ఇక్కడ రేపు కూడా మాలా విరమణ తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. రేపు కూడా వచ్చే అవకాశం ఉందండి. మొత్తంగా స్వామివారికి పట్టు వస్త్రాల అలంకరణ కూడా మరి కాసేపట్లో జరగనుంది. దాదాపుగా అంటే కొండగట్టు ప్రాంతంలో భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు, మాల విరమణ చేస్తూ ఉంటారు. ఇరుముళ్లతో కూడినటువంటి అంటే తెలంగాణలో అయ్యప్ప దీక్ష తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన దీక్ష హనుమాన్ దీక్ష అనే చెప్పాలి. దీనికోసం అటు భద్రాచలంతో పాటు ఇటు కరీంనగర్ జిల్లా కొండగట్టు ప్రాంతానికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అంటే దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పాదయాత్ర చేస్తూ కొండగట్టకు చేరుకొని భక్తులంతా కూడా మాల విరమణ చేస్తూ ఉంటారని చెప్పాలి. ముఖ్యంగా కొండగట్టులో పెద్ద ఎత్తున మాల విరమణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇరుముడి కట్టుకొని పాదయాత్రగా వచ్చి మాల విరమణ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తారనేటువంటి భక్తుల నమ్మకం అని చెప్పొచ్చు. మొత్తంగా ఇది ప్రస్తుతం కొండగట్టులో కొనసాగుతున్న రద్దీ విషయాలు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ జిల్లా.